అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో భోగాపురం ఎయిర్పోర్ట్ కు ప్రారంభానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆగస్టు 1న విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ప్రయాణికులకు సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రయ అనుభూతిని పంచేందుకు వీలుగా భోగాపురం విమానాశ్రయం ముస్తాబవుతోంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ లోపల ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు అత్యాధునిక డిజిటల్ చెక్ ఇన్ కౌంటర్లను, అదేవిధంగా సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ సదుపాయాలను కూడా సిద్దం చేశారు. దీనివల్ల లగేజ్ చెక్ ఇన్ ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా ముగిసిపోతుందని సంబంధిత అధికారులు వివరిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. బుధవారం ఉదయం పార్లమెంటు భవనంలోని తన కార్యాలయంలో ప్రధానిని కలిసిన ఆయన ఈ కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో అప్పటి ప్రధాని వాజ్పేయి గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆమోదం తెలిపారని, ఇప్పుడు ఆ భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టు పూర్తయి మోదీ హయాంలో ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉందని ఆయన వివరించారు. దీనిపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ ప్రారంభోత్సవానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, అలాగే ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ముఖ్యమంత్రి ప్రధాని కార్యాలయాన్ని సందర్శించి వారందరూ కలిసి ప్రధానితో కాసేపు మాట్లాడారు. ప్రధాని రాక నేపథ్యంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున తింసా నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు. అరకు కాఫీ విశిష్టతను తెలిపేలా స్టాల్ ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. మరోవైపు అధికారులు విమానాశ్రయాన్ని పరిశీలించారు. అరైవల్, డిపార్చర్, చెక్ ఇన్ కౌంటర్లు, భద్రతా తనిఖీ కేంద్రాలు, వీఐపీ లాంజ్లు, ప్రయాణికుల నిరీక్షణ మందిరాలు, బ్యాగేజ్ హ్యాండ్లింగ్స్, లగేజ్ కారిడార్ వ్యవస్థ, బోర్డింగ్ ప్రాంతాలు, విమానాల ల్యాండింగ్ కు సంబంధించిన సదుపాయాలు, అంతర్గత రాకపోకల ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఇక ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా విమానాశ్రయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ప్రవేశ ద్వారం వద్ద ఎట్టికొప్పాక బొమ్మలు, బొబ్బిలి, వీణ ఆకృతులతో పాటుగా ప్రారంభోత్సవ వేళ నాదస్వరం వాయిద్యాలు, 13,000 మంది గిరిజన కళాకారుల తింసా నృత్య ప్రదర్శనలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఎయిర్పోర్టు ముందు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. ప్రవేశ ద్వారం ముందు ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణతో పాటుగా జానపద కళాకారుల కళారూపాల ప్రతిబింబించే విధంగా కళాకృతులను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లపైన ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ నేతృత్వంలోని మంత్రుల సంఘం అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బహిరంగ సభా ప్రాంగణం, వేదిక, భద్రత, వివిధ గ్యాలరీలు, గ్రీన్ రూమ్స్, జన సమీకరణ, పార్కింగ్, రవాణా, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్ల గురించి వివరించారు. మంత్రుల సంఘం పలు సూచనలు చేసింది. విమానాశ్రయ ప్రారంభం సందర్భంగా భోగాపురం సమీపంలో 60 ఎకరాల విస్తీర్ణంలో సుమారుగా 2 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం జరిగే వరకు ప్రతిరోజు పండుగ వాతావరణం కనిపించేలా కార్యక్రమాలను రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మిగిలి ఉన్న పనులు యుద్ద ప్రాతిపాదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విశాఖ నగరం నుంచి భోగాపురం వేగంగా వెళ్లేందుకు 7 అనుసంధాన రహదారుల పనులను శరవేగంగా సాగుతున్నాయి. ఇక వీఎంఆర్డీఏ చేపట్టిన 5 రోడ్లు 100% పూర్తయ్యాయి. జీవీఎంసీ, ఆర్ఎండ్బీ చేపట్టినవి కొనసాగుతున్నాయి. పూర్తయిన రోడ్లకు లేన్ మార్కింగ్, హెచ్చరిక బోర్డులు, మైలురాళ్ల ఏర్పాట్లు చేయాల్సింది.
ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం ఎంతో దోహదం చేయనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రారంభోత్సవానికి ప్రధాని రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.